హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. ఈరోజు మీకు మట్టితో కళాత్మకంగా ఎలా శిల్పాలను చేయాలో నేను చూపిస్తాను. అలాగే మట్టిని ముందు సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఆ మట్టి ఎలా ఉండాలని అంటే, మట్టి ఎప్పుడు కానీ ఎర్రమట్టి అయితే చాలా బాగుంటుందండి. కానీ ఒక విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. అలాగే మట్టితో కళాత్మకమైన మట్టి శిల్పాలను ఎలా చేయాలో మనం ఈరోజు చూద్దాం. అయితే మట్టిని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచిగా. అది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూసి చేసుకోవచ్చు. మట్టి ఎర్రమట్టి అయితే బాగుంటుందండి, పగుళ్ళు రాదు. అలాగే మట్టిని మనం మరీ వదులుగా బాగా నీళ్లు పోసేయకుండా మనం గోధుమ పిండి కంటే కలుపుతాం చూసారా, గోధుమ పిండి చపాతీ చేయడానికి, అలా దానికంటే మరి కొంచెం టైట్గా ఉండాలన్నమాట. ఉండి కలిపితే ఆ మట్టి చక్కగా ఎలా అంటే అలా ఒద్దిగ్గా ఉంటుందన్నమాట. అయితే ఆ మట్టిలో రాళ్ళు ఏమీ ఉండకూడదు. రాళ్ళు ఉంటే అది శిల్పానికి కరెక్ట్గా సెట్ అవ్వదు. ఎక్కడైనా ఆ రాళ్ళు ఉబ్బెత్తుగా పైకి కనబడతాయి. అలాగే పగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ముందు ఏం చేయాలంటే, మట్టిని రెడీ చేసుకున్నాక మన మనసులో ఏమనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, దానికి ఒక ఆకారంగా చూపించాలి. అలాగే ఇప్పుడు నేను ఒక పల్లెటూరు పడుచు బిందె పైన బిందె నీళ్లు, అలాగే ఒక చెంకలో ఒక బిందె పెట్టుకొని నీళ్లు తెచ్చేట్టుగా నేను ఒక కళాత్మకంగా నేను శిల్పాన్ని రెడీ చేశాను. దాన్ని చూసేద్దాం ఫ్రెండ్స్. మరి ఇంకా అయితే మీకు ఇంకా మట్టి గురించి ఇంకా శిల్పాలు చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మంచిగా శిల్పాలు కూడా నేను ఎలా రెడీ చేయాలి, ఎలా ఈజీగా చేయొచ్చు అని కూడా నేను ముందు చెప్తాను. మరి ఎందుకు ఆ శిల్పాన్ని మనం చూసేద్దాం, సరేనా? టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్రెండ్స్.
ఇది ఈరోజు విషయం. మళ్ళీ మనం కలుసుకునేటప్పుడు మళ్ళీ మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఎప్పుడు మీరు నాకు సపోర్ట్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని అంతా చివరి దాకా చూడండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. బైక్ పైన వెళ్ళే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ వాళ్ళు, అలాగే బాధింపబడిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంతో ఉంటారు కదా. కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.